తెలంగాణ వార్తలు. బనకచర్ల వద్దు, నేడు సీఎంల భేటీ ఎజెండాను సవరించండి. కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ సర్కార్ లేఖ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం అంటూ ఈ బనకచర్ల హైడ్రామా మీద రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న కథాకమాంశం. మాజీ ఈఎన్సీ మురళీధర్రావుని అరెస్ట్ చేశారు ఏసీబీ వారు. బనకచర్ల ప్రాజెక్టుకు అవకాశమే లేదు. వరద జలాలు ఎడారిలో ఓయాసిస్ లాంటివి. వరద జలాలను నమ్ముకుని ఏ ప్రాజెక్టును నిర్మించలేదు. వృధాగా పోయే నీటిపై అన్ని భాగస్వామ్య రాష్ట్రాలకు హక్కు. రాష్ట్రాల అనుమతి లేకుండా నదుల అనుసంధానం అసాధ్యం. పీపీటీలో కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు అంటే ఈయన బీజేపీకి సంబంధించిన ఆయన వెదిరే శ్రీరామ్ గారి వ్యాఖ్య. అంటే బనకచర్ల అనేది అసాధ్యం అని చెబుతున్నారు. ఇక హైదరాబాద్లో నిన్న కళ్ళల్లో కారం చల్లి కాల్చి చంపారు ఒక సిపిఐ నాయకుడు రాథోడ్ అన్నయ్యని. అది భూ వివాదం మీద అంటుంది. అలాగే కారులో కాల్పులు, కాంగ్రెస్ నేత అనిల్ అన్నయ్యని హత్య చేశారు నిన్న తెలంగాణలో ఇంకొక ఆయన. అట్లాగే రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్న దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇది సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఇది తిరుగుతూ ఉంది. ఆంధ్ర మీడియాకు రేవంత్ అభయహస్తం. 2 ఆంధ్ర పత్రికలకు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చిన రేవంత్ సర్కార్. 2 ఆంధ్ర పత్రికలనే కంటే 2 తెలుగుదేశం పత్రికలు కానీ ఉంటే బాగుండేదేమో. బహుశా వారిని ఉద్దేశించే సోషల్ మీడియాలో ఈ తిరుగుతూ ఉంది. ఇంక్లూడింగ్ తెలంగాణకు సంబంధించిన కొన్ని పత్రికలకు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లేరు రేషన్ కార్డులకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో రేవంత్ గారి మీద చమత్కారపూరితంగా ఈ కథన తిరుగుతూ ఉంది. బనకచర్ల కాంట్రాక్టర్ల కోసమే ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఏపీ. కొత్తగా బనకచర్ల కోసం 82,000 కోట్ల లోన్లకు రెడీ. బనకచర్ల కాంట్రాక్ట్ కోసం ఇప్పటికే రంగంలో దిగిన ఓ బడా ఏజెన్సీ తన కాంట్రాక్ట్ ఇస్తే తెలంగాణ సర్కారును ఒప్పిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారంటూ వెలుగు పత్రిక రాసింది. అది విషయం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్న సంబంధ బాంధవ్యాల మీద వెలుగు పత్రిక అనుమానాస్పదంగా రాసిందో ఏమిటో చూడాలి. మరి ఇది వెలుగే అనుకుంటా. హైదరాబాద్ వెలుగు పత్రిక సర్కారు ఒప్పిస్తానని బంపర్ ఆఫర్. 50,000 కోట్ల పనులకు ఏపీలో సబ్ కాంట్రాక్టర్ లిస్టులు కూడా రెడీ అయ్యాయని రాస్తున్నారు. అలాగే బాబు షెడ్యూల్, రేవంత్ శాల్యూట్. రాష్ట్రం తరపు ఎజెండా చెప్పకుండానే కేంద్ర మంత్రి భేటీకి ఓకే చేశారు. రేవంత్ సుముఖతోనే నేటి భేటీని ఖరారు చేసిన కేంద్ర జలశక్తి శాఖ. బాబు కోసం కొత్త మోసం అంటూ రేవంత్ రెడ్డిపై వ్యవహారం బయటపడటంతో ఆయన హడావుడిగా రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు. ఇప్పుడు ఏది మేము బనకచర్లకి నో అని చెప్తున్నామని, కృష్ణా జలాల్లో వాటా కోసమే ఢిల్లీ పైన అంటూ వెళ్తున్నారంటూ వీళ్ళిద్దరి మధ్య ఉన్న దీని మీద ఈ నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ఇచ్చింది. బాబు షెడ్యూల్, రేవంత్ శాల్యూట్ అంట. ఇక ఏపీ వార్తలకు వెళ్తే పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు. ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు. చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తానన్నారు, కానీ పట్టించుకోలేదు. చెన్నై పోలీసులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన కోట వినూత దంపతులు. పర్సనల్ వీడియోతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల బ్లాక్మెయిలింగ్. మా డ్రైవర్కు 30 లక్షలు ఇచ్చి వీడియోలు తీయించారు. డ్రైవర్ని పిలిపించి మాట్లాడుతుండగా తీవ్ర వాగ్వాదం, చేయి దాటిన పరిస్థితి అంటూ సంచలనమైన విషయాలు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారికి అంతా తెలిసిందంటే మరి ఆయన ఏమైనా సాక్ష్యాన్ని పిలుస్తారా ఏంటి, ఏం జరుగుద్ది? ఇది ఒక కొత్త ట్విస్ట్ లాగా ఉంది. మరి ఏమవుతుందో చూడాలి. బనకచర్ల అసాధ్యం. కేంద్ర జలశక్తి శాఖకు తేల్చి చెప్పిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఈ బనకచర్ల వల్ల మొత్తం ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టును కూడా రీడిజైన్ చేయాల్సి వస్తుంది, కొత్త ప్లాన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పారు. అయినా చంద్రబాబు గారు బనకచర్లు అంటూ తిరుగుతున్నారు. సెంటు భూమి కూడా ఇవ్వం. ఏటా 2 పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలి? పచ్చడి సారవంతమైన భూములు ఇస్తే మా గతేమిటి? ఇచ్చేది లేదని చెబుతుంటే కూటమి ప్రభుత్వం బలవంతం చేస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్తో మొరబెట్టుకున్న కరేడు రైతులు. ఇండోసోల్కి గత ప్రభుత్వంలోనే జగన్ ప్రభుత్వంలోనే భూ కేటాయింపు. ఆ కంపెనీతోనే 500 కోట్లు రైతులకు పరిహారంగా ఇప్పించాం. ఆ భూములను వారికి ఇవ్వకుండా ఇప్పుడు మరో చోటకు వెళ్ళమండం సరికాదు. బీపీసీఎల్కు కేటాయించడానికి ప్రభుత్వ భూములు ఉన్నాయి. అలా చేయడం లేదంటే ఇండోసోల్కు పొమ్మని పొగబెట్టడమే. మాజీ సీఎం వైఎస్ జగన్ హామీపై ధన్యవాదాలు తెలిపిన కరేడు రైతులు. అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశం. పోలవరం బనకచర్ల గురించి మాట్లాడారట. శాంతి భద్రతలపై అమిత్ షా గారు ఆరాధీశారంట. ఇక్కడ అరాచకంగా ఉంది కదా ఏపీలో, మరి దాని మీద అడిగాను. కూటమి సర్కార్ అప్పులు 1,86,112 కోట్లు. ఇప్పటికీ రికార్డు స్థాయిలో ఈ అప్పులు పెరిగిపోయినట్లుగా
కథనాన్ని ఇచ్చింది. కానీ ఎల్లో మీడియా ఎక్కడ శ్రీకాళహస్తి వార్త కానీ ఈ అప్పుల గురించి కానీ ఎక్కడ ఒక్క ముక్క రాస్తే ఒట్టు మరి ఫస్ట్ పేజీలో అయితే కనపడలేదు, లోకల్ పేజీలో లోపల పేజీలో ఎక్కడైనా కనపడకుండా రాశారేమో కానీ అది చాలా స్పష్టంగా ఆ తేడా కనపడుతుంది. అంద్రేనివాలో మహాపాతకం, పాత పనికి కొత్త బిల్లు ఇస్తున్నారటండి. శుభ్రక దబ్రా అంటూ గతంలో అవార్డులు వచ్చాయి జగన్ గారి టైంలో ఈ పారిశుద్ధ్యానికి. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో ఆయా పట్టణాలన్నీ పేరుకుపోతున్నాయంటూ కథనాన్ని ఇచ్చారు. ఎండిన నారుమళ్ళు, మండిన రైతుల కళ్ళు, కృష్ణా గోదావరి డెల్టా కింద ప్రాంతాలకు అందని సాగునీరు, ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వర్షాభావ పరిస్థితులు. మరి పోల్చెంతల నీళ్లు ఉన్నాయి, మరి అదేమైందో. మనకు వస్తోంది మైక్రోసాఫ్ట్, బాగుంది అంతవరకు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అదేదో క్వాంటమ్ వాలీలో పరిశోధన కేంద్రం 4000 చదరపు అడుగులు అంటే ఒక 3 బెడ్రూము 4 బెడ్రూముల హౌస్లో ఈ అపార్ట్మెంట్లో స్థలంలో మరి మైక్రోసాఫ్ట్ పెడతారా ఏంటి, ఇంకేదేం అర్థం కాలేదు నాకైతే. క్వాంటమ్ వాలీలో పరిశోధనా కేంద్రం అంట, మరి అది ఎంత పెద్ద కంపెనీయో. సో మిథున్ రెడ్డికి బెయిల్ నిరాకరణ వార్త, అట్లాగే ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తలు బాగానే ఇచ్చారు. కానీ ఉప్పాల హారికకు సంబంధించిన వార్త, ఆవిడ పాడుతున్న బాధ, ఆవిడ మీద తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలు, వాటి గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించకుండా తెలుగుదేశం మీడియా జాగ్రత్త పడుతోంది. మిగులు జలాలపై హక్కు మాకే అంటూ అమిత్ షాకు చంద్రబాబు స్పష్టం చేశారని కూడా ఈ భేటీ తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా రాశాయి. ఇచ్చెంపల్లి నుంచి కాదు పోలవరం నుంచి కావేరీ అనుసంధానం చేయండి అని ఇంకోటి సూచించారట. ఉద్యోగ కల్పనలో విశాఖ టాప్ అంటూ మరో వార్తనిచ్చింది తెలుగుదేశం మీడియా. అందుకే కదా విశాఖకి ఎక్కువ ప్రాముఖ్యత ఏమంటే మొత్తం అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్లో లిక్కర్ స్కామ్ తేగంటూ ఇంకో కొత్త కథనం రాశారు. ఇవి ఈ ప్రధానంగా ఆ పత్రికల్లో వచ్చిన మన ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు.